రంగారెడ్డి జిల్లా కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ బల్రాజ్ చేతివాటం చూపించాడు. విశ్వనాథ్పూర్కు చెందిన అశోక్ రెడ్డి అనే సైనికుడు ఆర్ఓఆర్ పహానీలు కావాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే 40,000 రూపాయల లంచం ఇస్తేనే పహానీలు ఇస్తానని బల్రాజ్ తెలిపాడు. చేసేదేమీ లేక 30,000 రూపాయలు ఇచ్చి ఆ తతంగాన్ని అంతా వీడియో చిత్రీకరించారు. తిరిగి డ్యూటీకి వెళ్ళాక ఒక సెల్ఫీ వీడియోతో పాటు లంచం తీసుకున్న వీడియోను మీడియాకు అందించారు. ఇక లంచం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం వారు కోరుతున్నారు. చూడండి ఇక మాట్లాడి 4,000 తీసుకొని ఏమంటారు అంటే ఫోన్పే కూడా ఆఫీస్ ప్లీజ్ మీరు ఉండరా? ఓకే, థ్యాంక్ యూ. చేసాం క్యాష్ అంతే చెప్పు నువ్వు చూడండి ఇక మాట్లాడి 4,000 తీసుకొని ఏమంటారు నా పేరు అశోక్, నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందుర్గు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందుర్గు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాడు. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏం అడిగినా మన ఆ పొలంకి సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా, అంత ఎందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి, సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాడు. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని జర చూసి తీసుకోండి అని చెప్పిన. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అని ఒక ఇక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వను, 30,000 అయితేనే అవుతుంది, లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేసాడు. అంత డబ్బు ఎందుకన్నా, ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పాడు. సరే నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని, నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన. లేదన్నా ఎంఆర్ఓ మీతో మాట్లాడు, ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి. సరే నేను మీ ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, మరి 30,000 అంటున్నారు కదా, నేను అదంతా క్లియర్ చేసుకుంటా ఎంతో కొంత అని చెప్పేసి మాట్లాడితే ఎంఆర్ఓ గారిని కలిపియండి అంటే ఎంఆర్ఓ గారిని కల్పించలేదు అన్న. హాయ్ అండి, నా పేరు అశోక్, నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందుర్గు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందుర్గు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన